ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 1 జూన్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతం ఏమి అంటే ఈ పాత ప్రపంచం నుండి మీ ముఖాన్ని తిప్పేసుకోండి. జీవన్ముక్తి కొరకు దైవీ గుణాలను నడవడికలను ధారణ చేయండి. ఈరోజు ప్రశ్న: ఏ మర్యాదలను తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు? జవాబు: పవిత్రంగా తయారు చేయటం. ఇది అన్నిటికంటే గొప్ప దైవీ మర్యాద. మీరు గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండండి. ఈ శిక్షణ ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. ఇది ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. పిల్లలైన మీది అనంతమైన సన్యాసం. మీరు ఈ పాత ప్రపంచం అంతటినీ బుద్ధి ద్వారా మర్చిపోవాలి. పవిత్రతను ధారణ చేస్తే మిగిలిన మంచి నడవడికలన్నీ స్వతహాగా వచ్చేస్తాయి. పాట: ఈరోజు మానవులమైన మేము అంధకారంలో ఉన్నాము. ఓం శాంతి. పిల్లలు పాటలోని ఒక చరణాన్ని విన్నారు. ప్రపంచంలో ఒకవైపు భక్తి మార్గం వారు, రెండో వైపు జ్ఞాన మార్గంలోని పిల్లలైన మీరు ఉన్నారు. వారు భక్తి మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు. పిల్లలైన మీరు జ్ఞాన మార్గంలోని మెట్లు ఎక్కుతూ ఉంటారు. భక్తి మార్గంలోని మెట్లు దిగుతారు. అర్ధకల్పం నుండి భక్తిలోని మెట్లు ఎక్కటం జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. భక్తి కూడా మొదట అవ్యభిచారిక ఉంటుంది, తర్వాత వ్యభిచారిక అవుతుంది. పూర్తి మూఢనమ్మకంలోకి వచ్చేస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. మేము అంధకారంలో ఉన్నామని కూడా పాడతారు. సద్గురువు లేకుంటే గాఢ అంధకారమని అంటారు. ఇక్కడ గురువులు చాలామంది ఉన్నారు, కానీ సత్యమైన గురువు ఎవరు? సాధు సత్పురుషులు, మహాత్ములు, భక్తులు మొదలైన వారందరూ సాధన చేస్తారు, అనగా స్మృతి చేస్తారు. శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు మొదలైనవి చదువుతూ ఉంటారు. ఇన్ని చదువుతున్నా భగవంతుడు వచ్చినప్పుడే మనకు సద్గతినిస్తారని అంటారు. సద్గతి దాతనే పతిత పావనుడు అని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు గాఢ అంధకారంలో లేరు. మీరు జ్ఞాన ప్రకాశంలోకి వచ్చారు. పతిత పావనుడైన తండ్రిని తెలుసుకున్నారు. మీరు వారిని స్మృతి చేస్తారు కూడా. ఏ పిల్లలు ఎంత స్మృతి చేస్తారో, జ్ఞాన ధారణ చేస్తారో అంత వారి అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోతుంది. ప్రకాశంలోనికి ఒక్క తండ్రి మాత్రమే తీసుకుని వెళ్తారు. జ్ఞాన అంజనాన్ని సద్గురు ఇచ్చారు. అది కాటుక కాదు, ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. జ్ఞానంతో పాటు యోగం కూడా ఉంటుంది. ఏ మనుషులు భక్తిని నేర్పిస్తారో వారితో కూడా యోగం ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధి యోగం నిరాకార పరంపిత పరమాత్మతో జోడింపబడింది. మీలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. సర్వశక్తివంతుడైన పరంపిత పరమాత్మునితో పిల్లలైన మీకు తప్ప ఇతర మనుషుమాత్రులెవ్వరికీ యోగము లేనేలేదు. మీరు తండ్రితో మరియు ముక్తి జీవన్ముక్తి ధామాలతో కూడా యోగం జోడించవలసి ఉంటుంది. జీవన్ముక్తి కొరకు దైవీ నడవడికలు చాలా బాగుండాలి. ఈ సమయంలో అందరి నడవడికలు అసురిగా ఉన్నాయి. పరంపిత పరమాత్ముని గుణాలు కూడా మహిమ చేయబడతాయి కదా. వారు మనుష్య సృష్టికి బీజరూపులు, చైతన్యమైన వారు, ఆనంద సాగర్లు, సత్యమైన వారు, జ్ఞాన సాగర్లు. వారు సదా పవిత్ర సాగర్లు. ఇది వారి అవినాశి పదవి. ఇతర మనుషులెవ్వరికీ ఈ అవినాశి పదవి ప్రాప్తించదు. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరంగా, పవిత్ర సాగరంగా అవుతారు, కానీ పరిమితంగా మాత్రమే అవుతారు. తండ్రి అంటున్నారు, నేను అనంతమును అనగా సదా పవిత్రుడును, కానీ మిమ్మల్ని అనంతంగా అలా తయారు చేయలేను. ఎందుకంటే అలా చేస్తే ఈ సృష్టి నాటకం ఎలా నడుస్తుంది? 84 జన్మలు ఎలా భోగిస్తారు? మీరు సదా కొరకు అలా అవ్వలేరు. మిమ్మల్ని మితంగా తయారు చేస్తాను. మీరు 21 జన్మలకు మాత్రం అవుతారు. 21 వంశాలు అని కూడా రాసి ఉన్నారు. మీరు సదా కొరకు అవ్వటం ఈ డ్రామాలోని నియమం కాదు. నేను సదా పవిత్రుడును. నేను ఉండేదే పరంధామంలో. నా వద్ద జ్ఞానము, పవిత్రత మొదలైనవి ఉండనే ఉన్నాయి. మీరు మర్చిపోయినందున పిల్లలైన మిమ్మల్ని
గాఢ అంధకారం నుండి జ్ఞాన యోగాల ద్వారా వెలుపలికి తీసి పవిత్రంగా చేస్తాను. నేను పరంధామం నుండి వచ్చాను, ఇప్పుడు నన్ను స్మృతి చేయండి అని ఇతరులెవరూ చెప్పలేరు. ఈ మహావాక్యాలను ఎవరూ కాపీ చేయలేరు. నేను వచ్చేదే పిల్లలైన మిమ్మల్ని 21 జన్మలకు రాజాది రాజులుగా తయారు చేసేందుకు. మరి మీరు తయారవ్వాలి కదా. కల్పక్రితం తయారైన వారే ఇప్పుడు మళ్ళీ అవుతారు. ఎంతమంది పిల్లలు పవిత్రంగా అవుతారో, ఎంతమంది అచాముల్లుని వంటి పాపాత్ములుగా అవుతారో పిల్లలైన మీకు తెలుసు. ఎంతోమంది అశుద్ధంగా మురికిగా అయిపోతారు. తండ్రి వచ్చి మురికి వస్త్రాలను శుభ్రం చేయవలసి వస్తుంది. ఆత్మయే మురికిగా అవుతుంది. తండ్రి ఆత్మలకు తెలుపుతున్నారు, మాయ మిమ్మల్ని ఎంతో మురికిగా తయారు చేసేసింది. ఇది కేవలం ఈ ఒక్క జన్మ మాట కాదు, ఇది జన్మ జన్మాంతరాల విషయం. ఆత్మలను శుభ్రం చేసేందుకు లక్ష్యమనే సబ్బును ఇస్తాను. నన్ను స్మృతి చేస్తే ఆరిపోయిన మీ ఆత్మ ఈ యోగం ద్వారా మళ్ళీ వెలుగుతుంది. తండ్రినైనా నన్ను ఎంతగా స్మృతి చేస్తారో అంత వెలుగు వస్తుంది. మిమ్మల్ని నేను స్వర్గంలోకి పంపించాను, మాయ మురికిగా చేసేసింది అని బాబా స్మృతినిప్పిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను మిమ్మల్ని స్వర్గానికి అధికారులుగా తయారు చేసేందుకు వచ్చాను. నేను ఈ బ్రహ్మ శరీరం ద్వారా శిక్షణనిస్తున్నాను. తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. పిల్లలు, లౌకిక తండ్రిని మర్చిపోండి. దేహ సహితం దేహ సంబంధాలన్నీ మర్చిపోయి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ ఆత్మ శుభ్రమవుతూ ఉంటుంది. భవిష్యత్తులో శరీరం కూడా కొత్తది లభిస్తుంది. తత్వాలు మొదలైనవన్నీ సతోప్రధానంగా కొత్తవిగా అవుతాయి. తండ్రి అంటున్నారు, ఇప్పుడు పాత ప్రపంచాన్ని మర్చిపోతూ వెళ్ళండి. నన్ను స్మృతి చేస్తే మీరు మొదట నా వద్దకు వచ్చి తర్వాత స్వర్గంలోకి వెళ్తారు. ఇది పాత ప్రపంచం. ఇందులో ఏ వస్తువును తయారు చేసినా దానికి కొత్త పేరు పెడతారు. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని అంటారు కదా. కానీ ఈ ప్రపంచం పాతది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ పాత ప్రపంచం నుండి బుద్ధియోగాన్ని పూర్తిగా తొలగించాలి. ఆత్మల మధురమైన ఇల్లు నిర్వాణధామము. మనము అక్కడికి వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే అంతిమతే సోగతి అవుతుంది. మనుషులు అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటారు. కొంతమంది వారి గురువులను, కొంతమంది కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. కృష్ణుడు మొదలైన వారు ఎచ్చటకు వెళ్తారో ఎవరికీ తెలియదు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందే అని కూడా ఎవరికీ తెలియదు. ఈ ఆచారం పద్ధతి సృష్టి ప్రారంభం నుండి కొనసాగుతూనే ఉంది. సత్యుగం ఆదిలో దేవీ దేవతలు ఉంటారు. పునర్జన్మ అక్కడి నుండే ప్రారంభమై ఉంటుంది. మొట్టమొదటి పవిత్ర మానవుడు శ్రీకృష్ణుడు. అతని మహిమ గొప్పది. లక్ష్మీనారాయణులకు అంత మహిమ లేదు. ఎందుకంటే చిన్నపిల్లలు పవిత్రంగా సతోప్రధానంగా ఉంటారు. అందువలన పిల్లల మహిమ గాయనం చేయబడింది. కృష్ణునికి చాలా మహిమ ఉంది, కానీ కృష్ణపురం ఎక్కడ ఉందో వారికి తెలియదు. సత్యుగాన్ని వైకుంఠమని అంటారు, కానీ కృష్ణుని ద్వాపర యుగంలోకి ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. అదే కృష్ణుడు ఇంకే ఇతర నామరూప దేశాలలో రాడు. అవే నామరూపాలు మరో జన్మలో ఉండవు. కృష్ణుడు సత్యుగంలో ఉండేవాడు. ఈ జగదాంబ జగత్పితలు లక్ష్మీనారాయణులుగా అవుతారని మీకు తెలుసు. సత్యుగాన్ని కృష్ణపురం అని అంటారు. ఇప్పుడిది కంసపురం. ఇవన్నీ అసురి పేర్లు. అక్కడ దైవీ సంప్రదాయం ఉండేది, ఇక్కడ అసురి సంప్రదాయం ఉంది. తండ్రి సంగం యుగంలో కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఆ తండ్రి రచయిత. వారిని మనుష్య సృష్టికి బీజరూపుడు అని అంటారు. వారు తప్పకుండా నూతన మనుష్య సృష్టిని రచిస్తారు కదా. మీరు పతిత పావనులు. ఈ పతిత సృష్టిని పావనంగా చేయండి అని మీరు మహిమ కూడా చేస్తారు. పావన సృష్టిని రచించి పతిత సృష్టిని వినాశనం చేయించండి అని వేడుకుంటారు. కనుక బ్రహ్మ ద్వారా పావన సృష్టిని రచించి శంకరుని ద్వారా పతిత సృష్టిని వినాశనం చేయిస్తారు. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ అర్థమవ్వదు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రితో యోగం జోడిస్తారు. బాబా
మైల బట్టలను ఉతికి శుభ్రం చేస్తారు. అప్పుడు కొన్ని బట్టలు చిరిగిపోతాయి. కొంతమంది చాలా మలినమై అజాములను వంటి పాపాత్ములుగా ఉన్నారు. వారికి ధారణ ఏమాత్రం లేదు. తండ్రి ఎన్నో మంచి విషయాలను తెలుపుతున్నారు. మధురమైన ప్రియమైన పిల్లలు, అత్యంత ప్రియమైన తండ్రినైనా నన్ను స్మృతి చేయండి. అత్యంత ప్రియమైన సుఖధామాన్ని స్మృతి చేయండి. ఈ విషయాలు కూడా మీకు ఇప్పుడే తెలుసు. ప్రపంచంలో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇది దుఃఖధామంగా ఉంది. మనుషులు త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. ఓ భగవంతుడా రక్షించు అని అంటూ ఉంటారు. నోటి నుండి ఈ మాటలు తప్పకుండా వెలువడుతూ ఉంటాయి. తండ్రి ముక్తిదాత అయి ఉంటారు. ముఖ్యంగా పిల్లలైన మిమ్మల్ని జనరల్గా అందరినీ సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. పిల్లలైన మీలో కూడా నషా గలవారు నెంబర్ వారుగా ఉన్నారు. ఈ చదువు తక్కువైందేమీ కాదు. ఎవరిని చదివిస్తున్నారో కూడా గమనించండి. అషాముల్ని వంటి పాపాత్ముల్ని చదివించి స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. అందరూ తమో ప్రధానంగా ఉన్నారు. వారిని సతోప్రధాన ప్రపంచంలోకి తీసుకెళ్లవలసి వస్తుంది. ఇక్కడ దైవీ గుణాలను ధారణ చేయాలని పిల్లలకు మాటి మాటికి అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ మీ బుద్ధిలో లక్ష్యం ఉంటుంది. ఈ పవిత్రతా మర్యాదను ఇతరులెవ్వరూ నేర్పించలేరు. సన్యాసులు ఇల్లు తలుపులను వదిలేస్తారు. ఇక్కడ తండ్రి అంటున్నారు, మీరు ఇల్లు వాకిళ్ళు వదలరాదు. మీరు ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. అది హద్దు సన్యాసం, ఇది బేహద్ సన్యాసం. ఆ సన్యాసులకు కూడా ఎంతో గౌరవం లభిస్తుంది. సాధు సమాజం ప్రభుత్వానికి కూడా సలహా ఇస్తుంది. పోను పోను ఈ సన్యాసులు మొదలైన వారు కూడా మాతలైన మీ పాదాలపై పడతారు. మాతలు లేకుంటే వారు ఉద్ధరింపబడరు. ఎందుకంటే మాతలైన మీరు జ్ఞానంనిస్తారు. అంతేకాని వారు పాదములపై పడే మాటేమీ లేదు. ఎవరైనా నమస్తే లేక రామ్ రామ్ అంటే బదులు ఇవ్వవలసి వస్తుంది. బాబా కూడా పిల్లలు నమస్తే అని అంటారు. నేను పిల్లలైన మిమ్మల్ని నాకంటే ఉన్నతంగా తయారు చేస్తాను. మిమ్మల్ని బ్రహ్మాండానికి, సృష్టికి రెండిటికి అధికారులుగా తయారు చేస్తాను. నేను వానప్రస్థంలోకి వెళ్ళిపోతాను. మీరు శ్రీమతంను అనుసరించవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచం నుండి ముఖం తిప్పేసుకోవలసి వస్తుంది. రాముడు రావణుడు, సీతల ఆటబొమ్మ ఉంది కదా, సీతా రావణునికి వీపు చూపిస్తుంది, రాముని వైపు ముఖం తిప్పుతుంది. కృష్ణుని చిత్రం కూడా ఉంది. నరకాన్ని కాలితో తంతున్నారు. స్వర్గగోళం చేతిలో ఉంది. తండ్రి చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. కానీ ఎవరో కొందరు మాత్రమే అరుదుగా ఈ వ్యాపారం చేస్తారు. తండ్రికి తమ పాత శరీరం, మనస్సు, ధనాలను ఇచ్చి కొత్తది తీసుకుంటారు. ఇది చాలా ఫస్ట్ క్లాస్ బీమా. తండ్రి అంటున్నారు, మీరు మీ ఆత్మను పవిత్రంగా చేసుకుంటే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది. తర్వాత మీరు స్వర్గంలో రాజ్యపాలన చేస్తారు. అందువలన వారిని వ్యాపారి, ఇంద్రశాలికుడు అని కూడా అంటారు. పతితులను పావనంగా చేయటం, దీనిని ఈశ్వర్య ఇంద్రశాలమని అంటారు కదా. తండ్రి అంటున్నారు, నరకవాసులను స్వర్గవాసులుగా చేయటం ఫస్ట్ క్లాస్ ఇంద్రశాలం కదా. ఇందులో ప్రాప్తి చాలా ఉంది. తండ్రి చెప్తున్నారు, రాజాదిరాజులుగా అవ్వండి, ఫాలో చేయండి. తండ్రి కూర్చుని ఉన్నారు కదా, ఇతను అదర్ కుమార్, మమ్మ కుమారి, కన్య. కావున ఫాలో చేయవలసి వస్తుంది. వారసత్వం తండ్రి ద్వారా లభిస్తుంది. సోదరి సోదరులైన మేము తండ్రి నుండి వారసత్వం పొందుకుంటున్నాము అని మీరంటారు. లౌకికంలో సోదరికి వారసత్వం లభించదు, సోదరునికి వారసత్వం లభిస్తుంది. ఇక్కడైతే మీకందరికీ లభిస్తుంది. ఎందుకంటే తండ్రి అంటున్నారు, మీరందరూ ఆత్మలు కదా, మీరందరూ నా వద్దకు రానే రావాలి. తర్వాత సోదరి సోదరుల సంబంధం కూడా తెగిపోతుంది. అక్కడ నిర్వాణధామంలో కేవలం తండ్రి పిల్లల సంబంధం మాత్రమే ఉంటుంది. అందుకే మనమంతా సోదరులము. ఈశ్వరుని సర్వవ్యాపి అంటే ఫాదర్హుడ్ అవుతుంది. అనగా అందరూ తండ్రులైపోతారు. సర్వవ్యాపి జ్ఞానం ఎంత నష్టపరిచిందో చూడండి. ఇప్పుడు
పిల్లలైన మీకు తండ్రి స్మృతి ఉంది. తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. మిమ్మల్ని నిష్ఠలో కూడా ఎవరూ కూర్చోపెట్టరు. మీకు లక్ష్యం లభించింది. ఇక్కడ మీరు కూర్చుని కేవలం మురళిని వినిపిస్తారు. యోగం సదా ఉంటుంది. మురళి విన్న తర్వాత నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. మనం యాత్రకు వెళ్తూ ఉన్నాము. వీలైనంత ఎక్కువగా స్మృతిలో ఉండాలి. 8 గంటలు సర్వీస్ చేయండి. దానికి కూడా అనుమతి ఉంది. మిగిలిన సమయాన్ని స్మృతికి ఇవ్వాలి. ముఖ్యమైన విషయం పవిత్రత. ఇది ముళ్ళడవి అని మీకు తెలుసు. ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, శ్రీమతాన్ని అనుసరించండి. శివబాబా కూడా మాట్లాడతారు, బ్రహ్మ కూడా మాట్లాడతారు. కానీ చదివించేది శివబాబా అని మనం విద్యార్థులమని మీకు తెలుసు. వారు మాకు తండ్రి, టీచర్, సద్గురువు కూడా అయ్యారని మీరు చెప్తారు. మిమ్మల్ని తిరిగి తప్పకుండా తీసుకెళ్లాలని వారు గ్యారంటీ ఇస్తున్నారు. ఇటువంటి గ్యారంటీ ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఇలా తండ్రి ఒక్కరు మాత్రమే చెప్తారు. గాడ్ ఫాదర్ ఒక్కరు మాత్రమే సుఖంనిచ్చే ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఆ తండ్రిని గురించి ఎవరికీ తెలియదు. ఒకవేళ తండ్రిని తెలుసుకుంటే తండ్రి ఆస్తిని గురించి కూడా తెలుస్తుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లక్ష్యాన్ని సదా ముందుంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి. సతోప్రధాన ప్రపంచంలోకి వెళ్ళేందుకు పవిత్రతా మేనర్స్ను సొంతం చేసుకోవాలి. బుద్ధి ద్వారా బేహద్ సన్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, అత్యంత ప్రియమైన తండ్రిని సుఖధామాన్ని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామం నుండి బుద్ధి యోగాన్ని తొలగించాలి. ఈరోజు వరదానము. అందరి గుణాలను చూసే లేక సంతృప్తిపరిచే ఉత్కంఠత ద్వారా సదా ఏకరస ఉత్సాహంలో ఉండే గుణమూరత్ భవ. సదా ఏకరస ఉల్లాస ఉత్సాహాల్లో ఉండేందుకు మీ సంబంధంలోకి ఎవరు వచ్చినా వారిని సంతృప్తిపరిచే ఉత్కంఠత ఉండాలి. ఎవరిని చూసినా వారి నుండి ప్రతి సమయంలో గుణాలను తీసుకుంటూ ఉండండి. అందరి గుణాల బలం లభించటం వలన ఉత్సాహం సదాకాలం ఉంటుంది. ఇతరుల భిన్న భిన్న స్వరూపాలను, భిన్న భిన్న విషయాలను చూస్తూ వింటూ ఉంటే అప్పుడు ఉత్సాహం తగ్గిపోతుంది. కానీ గుణాలను చూసే ఉత్కంఠత ఉంటే ఏకరస ఉత్సాహం ఉంటుంది. అంతేకాక అందరి గుణాలను చూసటం వలన స్వయం కూడా గుణమూర్తులుగా అయిపోతారు. స్లోగన్: బేహద్ వైరాగ్య వృత్తి యొక్క పునాది గట్టిగా ఉంటే సెకండ్లో అశరీరీగా అవ్వటం సహజమవుతుంది. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలతగా అవ్వండి. మీ ముఖాన్ని సదా హర్షితంగా చేసుకోవటం ఇది సంగం యుగం యొక్క అన్నిటికంటే గొప్ప కానుక. ముఖంపై ఎప్పుడూ కూడా దుఃఖపు రేఖ ఉండరాదు. ఎలాగైతే సంపూర్ణ చంద్రుడు ఎంత సుందరంగా అనిపిస్తాడో అలా మీ ముఖం సదా హర్షితంగా ఉండాలి. మీ ముఖం ఎంతగా మెరుస్తూ ఉండాలి అంటే ఇతరులు కూడా మీ ముఖంలో వారి ముఖాన్ని చూసుకోగలగాలి. అందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి. సహనశీలుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.